మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. కీర్తన గ్రంథం 20:2. ఎక్కడ సహాయం చేస్తాడని? పరిశుద్ధ స్థలంలో ఉంటే ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉంటే ఆ స్థలం నుండి మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు దేవాదేవుడు. అందుకే ఆపత్కాలంలో యెహోవాకు నీకు ఉత్తరం ఇచ్చిన కాక. ఏ ఆపత్కాలంలో ఉన్నావో అప్పుడు నీకు ఉత్తరం ఇస్తాడు దేవుడు. ఆపదల్లో మనుషులు ఎవరు మనకు సహాయం చేయకపోవచ్చు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే ఆపత్కాలం యెహోవాకు ఉత్తరం ఇచ్చిన కాక. యాకోబు దేవుని నామం నువ్వు ఉద్ధరించుదు కాక. అప్పుడు సహాయం దేవుని నామం మహింపరుస్తున్నావు. ఆమేన్. కాబట్టి ఈ వాగ్దానం నువ్వు దేవునికి సహాయం కట్ట ఆయన పరిశోధిస్తాను ఉండి ఆయన నీకు సహాయం చేయను, సీయోను నేను ఆదుకొన్నుగాక. దేవుడు అంటున్నాడు, గాక అన్న వచనం ఎప్పుడు కూడా నిశ్చయంగా చేసును గాక అంటాడు దేవుడు. అందుకే ఆయన మన సహాయం చేయాలంటే ముందుగా నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు దేవాదేవుడు నీకు సహాయం చేసి ఆదరించి నిన్ను ఉద్ధరిస్తాడు దేవాదేవుడు. కాబట్టి నిశ్చయంగా నీకు ఏ సమస్యను ఉన్నావో, ఏ వేదనతో ఈ దినాన్న నువ్వు ప్రభువుని అడిగితే, నువ్వు పరిశుద్ధంగా నయ్యన్న నా జీవితాన్ని మార్చి నీ చిత్తం నెరవేర్చి కుమారుగా ఉంటానంటే దేవుడు అంటాడు, నీకు నేను సహాయం చేస్తాను. ఆ పథకాల్లో నువ్వు నాకు మరిపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆ పథకాలు మనుషులకు అప్పచెప్పొద్దు. నువ్వు దేవునికి నీ సమస్యను దేవునికి అప్పచెప్పు. దేవుడు నీకు సహాయం చేసి దీవించి ఆశ్రయించను గాక. అటువంటి కృపదాన్ని మీ అందరికీ దయచేయను గాక. ఈ వాగ్దానం సహోదరుడా, సహోదరి, నిశ్చయంగా నువ్వు దీవించబడి ఆశ్రయించే కృప దేవాదేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకపించిన ప్రార్థన. సర్వాధికారి యేసు ప్రభువా, కృపగల తండ్రి, కనికరపుడా, ఆశ్చర్యకాలు, అద్భుతాలు, మెరాకలు జరిగించబడి నీకు వందనాలు. ఇదిగోన్న ఉదయకాల సమయం వెళ్తున్న ప్రతి పనులు మీరు తోడుగుండండి. మీరు చేసే పనిని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండేలా సహాయం చేయండి. దుష్టుడు సాతాను ఎటువంటి గలిబిలు చేయకుండా మా చుట్టూ మీకు కంచివేయండి. నేను చేసే పని అంతా మీరు తోడుగా, పని భారం ఒత్తిడి లేకుండా సాయం, యజమానుల ద్వారా తోటి పనివారి ద్వారా ఏ కీడు రాకుండా అందరితో సమాధానం, శాంతిని, నెమ్మది దయచేయండి. ఇదిగోనైనా ఇదను ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజ్ని బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధపడిన విడుదల దయచేయండి. అప్పులు, బంధకాల నుంచి విడిపించండి. తాగుడు, పేగని వ్యసనాలు దూరపరచండి, కృప చూపించండి. బయటికి వెళ్ళిన బిడ్డ క్షేమంగా గృహము చేరువని కంచి వేసి కాపుదలు దయచేసి మీ కృప చూపించి, మీకు మహిమకరంగా మీ సాక్షి నిలబడే కృప దయచేయమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.